కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక 2 ఏజెన్సీస్కి టెండర్స్ ద్వారా ఇంట్రెస్ట్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్టుగా అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసీ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ ఇట్ కాదు. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 days పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాను. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేస్తున్నారు నగరం. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 daysలో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం. ఏ కమర్షియల్ యూనిట్ ఇచ్చైనా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 days తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఈ చికెన్ వేస్ట్, ఈ మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేసారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేర్ కార్పొరేషన్ ఇచ్చేటట్టుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుందో ఆ టిన్కి వెళ్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్టు వాళ్ళు మరి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. సో అయితే ఇప్పుడు ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 weekలో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ పత్రిక ప్రెస్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈలోపు ఈ చికెన్ సప్లై చేస్తున్నటువంటి స్టాల్స్ అంతిమంగా ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఒక సైడ్ చూపించడానికి నగరపాలక సంస్థ ప్రయత్నం చేస్తుంది. అందుకని టైం ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు చికెన్ వేస్ట్ పెట్టుకోలేరు, ఎవరికొరికి ఇవ్వాలి కాబట్టి 10వ తేదీ దాకా ఇస్తున్నాం. 10వ తేదీలోపు ఇది సెటిల్ అయిపోతుంది. 10వ తేదీ తర్వాత ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఈ చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే రకరకాల మార్గాల్లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంటే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. తర్వాత డిఎన్ఓ ట్రేడ్